ఒంటరితనం, లోన్లీనెస్. ఒంటరితనం అనేది మహాభయంకరమైనది. మనిషిని పట్టి పీడిస్తున్న సమస్యలలో అతి ముఖ్యమైనది ఈ ఒంటరితనం. ఇంట్లో అయినా, స్కూల్లో అయినా, ఆఫీస్లో అయినా అందరిలో ఒకరిగా ఉండాలనే చాలామంది కోరుకుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో అది అందరికీ సాధ్యం కావటం లేదు. తనకు ఎవ్వరూ లేకపోతే ఒక రకం, కానీ చుట్టూ అందరూ ఉన్నా వారితో కలవలేక, ఒంటరిగా ఉండలేక మానసికంగా వారు అనుభవించే పరిస్థితి చూస్తే చాలా విచారకరం. అంతెందుకు, ప్రస్తుతం హాట్ ఇష్యూ కోవిడ్. టెస్ట్ చేయించుకుంటున్న వారిలో 20% పైగా పాజిటివ్ వస్తుంది. అందులో 80% పైగా హోమ్ ఐసోలేషన్లోనే ఉంటున్నారు. అంటే ఇంట్లో ఒక బెడ్రూమ్లో ఎవరితోనూ కలవకుండా, మాట్లాడకుండా. ఈ మధ్య దాని నుంచి బయటపడిన వారితో నేను ఒక 2-3తో మాట్లాడాను. మిగతా ఇబ్బందులు కాకుండా ఒంటరితనం వలన వారు చెప్పే బాధ వింటుంటే నాకే చాలా ఇబ్బంది అనిపించింది. వీరు కేవలం 14 రోజులే. వీరి బాధే ఇలా ఉంటే అందరూ ఉన్నా వారితో కలవలేక అటువంటి వారు అనుభవించే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అన్ని వ్యాధుల కన్నా భయంకరమైనది ఈ ఒంటరితనం. 2 years బ్యాక్ యూకే గవర్నమెంట్ తన ప్రభుత్వంలో లోన్లీనెస్ని ఒక శాఖగా గుర్తించి దానికి ఒక మంత్రిని నియమించింది. 2018లో అనుకుంటా. యూకే ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసిందంటే ఎంత తీవ్రమైన సమస్య అని చాలా దేశాలు చర్చించాయి. నిజమే, మొన్న ఫిబ్రవరిలో జపాన్ ప్రభుత్వం కూడా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది, లోన్లీనెస్. మీరు వినే ఉంటారు. మొన్న ఫిబ్రవరి ఆఖరి వారంలో మన దేశంలో కూడా ఈ చర్చ వచ్చింది. ఢిల్లీ డిఫెన్స్ క్వార్టర్స్లో ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రంజిత్ శెట్టి సూసైడ్ చేసుకున్నారు. అకార్డింగ్ టు రిపోర్ట్స్, డిప్రెషన్ ఈజ్ బీయింగ్ ద రీజన్ బిహైండ్ ద సూసైడ్ ఆఫ్ రంజిత్ శెట్టి. ఈయన ఫ్రాన్స్లో ఇండియన్ అంబాసిడర్గా ఉండేవారు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద కేస్. Depression and loneliness are becoming a major problem in front of the whole world, including India. ఇది ఒక అంటువ్యాధి లాంటిది. లోన్లీనెస్ హ్యాస్ టు బి ఎవ్రీబడి బిజినెస్. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ ఒంటరితనం అనేది కేవలం జీవితం 2వ భాగంలోనే వస్తుంది అని కొందరు వాదిస్తుంటారు. పొరపాటు. చాలామంది బాల్యం నుంచే ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఒంటరితనం వేరు, ఒంటరిగా గడపాలనుకోవటం వేరు. నేను చాలా ఒంటరిని, నాకంటూ ఎవ్వరూ లేరు, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు, అందరితో నేను కలవలేకపోతున్నాను, ఇలా బాధపడే గుణం ఇప్పటి జనరేషన్లో ఎక్కువగా కనబడుతుంది. అందుకే బాల్యంలోనూ యవ్వనంలోనూ ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మీ పిల్లల్ని ఎవరైనా పిలిస్తే పంపించండి. అంటే ఇప్పుడు కాదు, కోవిడ్ సమయంలో కాదు. ఎంతసేపు చదువు, హోంవర్కేనా. అలాగే మీరు కూడా వారిని ఆహ్వానిస్తూ ఉండండి. మీకున్న ఆసక్తి, అభిరుచులను వారిపై రుద్దకుండా వారు చెప్పేది కూడా మీరు వినండి. దానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వండి. ఇలా అందరితో కలవటం, అభిప్రాయాల్ని పంచుకోవటం నేర్పించండి. భవిష్యత్తులో వారు ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితి రాకుండా చేయగలిగే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ముందు మీరు మారండి, వారిని మార్చండి. ప్రతి మనిషి మారాలి, తన వైఖరిని మార్చుకోవాలి. అందరూ ఇలానే అనుకుంటారు. తాను మారాల్సిన అవసరం లేదు, ఇతరులే మారాలనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. ముందు మీరు మారండి. శ్రీ మహావిష్ణువుకే మార్పు తప్పలేదు. మనుషులను బట్టి, యుగాలను బట్టి, త్రేతాయుగంలో రామునిగా, ద్వాపర యుగంలో కృష్ణునిగా. మరి మనమెంత?
మనం మారాలి, పిల్లల్లో మార్పు తీసుకురావాలి. యూకే, జపాన్లా, ఇండియాలో కూడా ఒంటరితనం అనే మంత్రిత్వ శాఖ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే చదువు, ఉద్యోగం, పెళ్ళి, కొత్త సంసారం, పిల్లలు అన్నీ అయి తరువాత కదా ఈ ఒంటరితనం అని. ఇందాక నేను చెప్పాను, జీవితం రెండో భాగంలో వస్తుందనుకోవటం పొరపాటు అని. నిజంగా ఒక్కసారి పరిశీలించి చూడండి. మనిషికి అసలైన జీవితం 40 సంవత్సరాల తరువాతే ప్రారంభమవుతుంది. సగం జీవిత ఇచ్చిన అనుభవంతో సరికొత్త జీవితం ప్రారంభించాలి. గత జీవిత పరిశీలనలోంచి ఈరోజు జీవితాన్ని నిర్ణయించుకొని మన మనసులోకి ఓసారి తొంగి చూసి మన తీరని కోరికలు ఏమైనా ఉంటే గ్రహించాలి. వాటిని తీర్చుకోవటానికి తిరిగి ప్రయత్నం చేయాలి. అసంతృప్తి కలిగించే విషయాలు ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేసేయాలి. ఎందుకంటే జీవించటం ఒక కళ. అసూయ ద్వేషాలు అంటకుండా మానవతా విలువలను కాపాడుకుంటూ ఉంటేనే జీవితానికి అర్థం. అంతేకాని పైకి వెళ్ళే కొద్దీ మిగతా వ్యక్తులను దూరం చేసుకుంటే, అంటే మనం పైకి ఎదిగితే కొందరు వారంతటి వారే దూరం అయిపోతుంటారు. వాళ్ళ గురించి మనం వదిలేయండి, దాన్ని మనం ఏం చేయలేము. కానీ మనంతట మనమే దూరం చేసుకుంటే చివరికి మిగిలేది ఒంటరితనమే. అంతేకాదు, వారు నాకన్నా పైకి వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడే ఉండిపోయాను, ఇదంతా నా కర్మ, ఇలా ఎందుకయింది అని బాధపడుతూ కూర్చుంటే ఎదుటివారు నీకు దూరం అయిపోతారు. అప్పుడు కూడా నీ ఒంటరిగానే మిగిలిపోతావు. అందుకే 50 ఏళ్ళు వచ్చేటప్పటికి జీవితం పట్ల తృప్తిని ఏర్పరచుకోవాలి. నీ వద్ద ఉండే ప్రతి వస్తువు పట్ల తృప్తిగా ఉండాలి. అలా దానిపై వ్యామోహం పెంచుకోవటం కాదు. అప్పుడు కోరిక అనేది నీ చెప్పు చేతల్లో ఉంటుంది. మనం చేసే ప్రతి పని సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది. ఒక చిన్న కథ చెప్తారు వినండి. ఒక స్వామీజీ ప్రతిరోజు ఉపన్యాసాలు ఇస్తుండేవారు. ఒకరోజు ఉపన్యాసం చివరిలో ఈ జన్మ పట్ల కృతజ్ఞత కలిగి ఉండటాన్ని గురించి చెబుతూ, కృతజ్ఞతతో ప్రవర్తించు, ఇది మనల్ని మరింత విస్తరింపజేస్తుంది, ఈ జన్మకు మనం సదా కృతజ్ఞులమై ఉండాలి అని అన్నారు. అక్కడ ఆ స్పీచ్ వింటున్న ఒక బిచ్చగాడు ఈ ఉపన్యాసాన్ని వింటున్నాడు. ఉపన్యాసం ముగిసిన వెంటనే స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామీజీ, మీ ఉపన్యాసం చాలా బాగుంది, కానీ ఒక్క విషయం, ఈ జన్మకు మనం సదా కృతజ్ఞులమై ఉండాలి అని మీరు చెప్పారు. నేను దాన్ని అంగీకరించటం లేదు. ఎందుకంటే ఈ జన్మ నాకేమీ ఇవ్వలేదు, కేవలం గుప్పెడన్నం మెతుకుల కోసం పోరాడుతున్నాను. మరి నాలాంటి వారు ఎలా కృతజ్ఞులమై ఉండాలి, ఎలా కృతజ్ఞులమై ఉంటామో? దానికి స్వామీజీ బదులిస్తూ, నేను నీతో ఏకీభవిస్తున్నాను, నీకేం కావాలి, అన్నమే కదా, సరే ఇప్పుడే నేను నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను, అప్పుడైనా నీవు కృతజ్ఞుడవై ఉంటావా? ఒక్కసారి ఆ బిచ్చగాడి ఒళ్ళు జలధరించింది. కానీ నీ నుండి ప్రతిఫలంగా ఒకటి కావాలి అని స్వామీజీ అన్నారు. నా దగ్గర ఏమీ లేదు కదా, నేనేమి ఇవ్వగలను స్వామి, నా దగ్గరుంటే నేను తప్పగా ఇస్తాను అని బిచ్చగాడు సమాధానం ఇచ్చాడు. నీ దగ్గర లేనిదేది నేను అడగను అని స్వామీజీ అంటారు. ఇద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరింది. 2 లక్షల రూపాయలు ఏర్పాటు చేస్తాను, నీవు నీ 2 కళ్ళు నాకు ఇచ్చేయి అని స్వామీజీ అనగానే బిచ్చగాడు ఆశ్చర్యంగా తెల్లముఖం వేశాడు. కళ్ళు లేకుండా నేను ఎలా ఉండగలను, నేను ఎలా చూడగలను? సరే అయితే కాళ్ళు ఇవ్వు. అబ్బో, కాళ్ళు లేకపోతే నేను నడవలేనుగా, నేను దీన్ని అంగీకరించను. పోనీ చేతులు లేకుండా నేను ఎలా తింటాను? ఈ 2 లక్షలు నేనేం చేసుకోను? సరే, నీ దగ్గర ఉన్నదే ఏమి ఇవ్వగలవో చెప్పు అని స్వామీజీ అంటే, బిచ్చగాడు కాస్త ఆలోచించి, నేను ఒప్పుకోను, ఆ 2 లక్షల కన్నా నాకు ఇవే ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి, నిజమే కదా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మన దేశం కూడా లోన్లీనెస్పై ఒక శాఖను ఏర్పాటు చేయాలా, లేక మనల్ని మనమే ఉద్ధరించుకోవాలా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు 6వ అధ్యాయం 5వ శ్లోకంలో అంటాడు,
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే ఆ ఆత్మే అతనికి మిత్రుడు. నిన్ను నీవే ఉద్ధరించుకో. నిన్ను ఉద్ధరించడానికి ఎవరో రారు అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఇంపాసిబుల్ అనేది లేదు. ఈ మధ్య నేను ఒక వెబ్ సిరీస్లో ఒక క్యారెక్టర్ చెప్తుంది, ఇంపాసిబుల్ నాకు ఇష్టం ఉండదు, అందుకే దాన్ని నేను విడదీసి చదువుతాను. ఐ ఎమ్ పాసిబుల్. ఐ ఎమ్ పాసిబుల్ అన్నమాట. నిజమే, నాకు అనిపించింది. అందుకే మీ నిశ్చిత అభిప్రాయాలు, మీ నిర్ణయాలు, మీ అంచనాలు, మీ గురించి మీరు చేయాల్సిన పనులు, చేయకూడని ఆంక్షలు ఏ విధంగా మీ జీవితాన్ని మీకు బందీగా చేస్తాయో మీకే తెలుస్తుంది. అందుకే ఎదుటివారు చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా ఉండకండి. చిరునవ్వుతో వింటూ మీ సూచనలు సలహాలు ఇవ్వండి. అంటే వాటిని పాటించమని ఒత్తిడి చేయకండి. స్నేహతత్వం అనేది ఒక స్వభావం. సంబంధాల మధ్య అది బందీ కాదు, కానీ సంబంధాలన్నింటిలోనూ అది ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోండి. అప్పుడే అందరూ మీతో ఉంటారు. మీరు ఒంటరి వారు కాకూడదు. నిజమేనా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.